ఎవ్రీబడి, దిస్ ఇస్ ఆశ్రిత ఫ్రమ్ ట్రూలీ న్యూట్రిషన్. ఇవాళ వీడియోలో మనం డైటరీ సస్టెనెన్స్ గురించి మాట్లాడుకుందాం అండి. ఎన్ని రకాల డైట్స్ వచ్చినా సరే ఎండ్ ఆఫ్ ద డే అవి ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే మనం ఆ డైట్ని ఎక్కువ రోజులు ఫాలో అవ్వలేకపోవడమే. సో ఇలా ఎందుకు ఎక్కువ రోజులు ఫాలో అవ్వలేకపోతున్నాము అంటే మనము ఆ కొన్ని రోజులు ఏదైతే టైం పీరియడ్ పెట్టుకుంటామో ఇన్ని రోజులే ఇంత వెయిట్ లాస్ అయ్యేంత వరకు చాలు, దెన్ ఐ విల్ గో బ్యాక్ టు మై ఓల్డ్ హ్యాబిట్స్. దిస్ ఈజ్ ద రీజన్ ఫర్ యువర్ ఫెయిల్యూర్. సో అలా ఓల్డ్ హ్యాబిట్స్కి వెళ్ళకుండా మీరు రోజువారీ జీవితంలో చిన్న చిన్న మార్పులతో స్టార్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రోజు వైట్ రైస్ తింటుంటే కనుక ఎవ్రీ ఆల్టర్నేట్ డే బ్రౌన్ రైస్ పెట్టుకోండి, లేదా వారంలో 1-2 సార్లైనా నేను బ్రౌన్ రైస్ తినాలని స్టార్ట్ చేయండి. చిన్నగా ఇలా 1-2 సార్లు బ్రౌన్ రైస్ కాస్త ఆల్టర్నేట్ డే అవ్వాలి. దాని తర్వాత ఎవ్రీడే ఒక మీల్లో బ్రౌన్ రైస్ ఉండేలాగా చూసుకోండి. ఇలాగా చిన్న చిన్న మార్పులు ఎక్కువ రోజులు చేసుకోండి. సో దట్ ఏంటి అంటే మనము దాన్ని చిన్నగా సస్టైన్ అలవాటు పడుతూ ఉంటాం ఆ ఫుడ్కి. అలాగే మీరు వెజిటేబుల్స్ తెచ్చుకునేటప్పుడు కూడా మీ వెజిటేబుల్ గ్రాసరీలో ప్రతి వారం ఏదో ఒక కొత్త వెరైటీ వెజిటేబుల్ ఇంక్లూడ్ చేసుకోండి. జనరల్గా సాధారణంగా అందరు వెజిటేబుల్ షాపింగ్కి వెళ్తే ఎవ్రీ వీక్ ఏది కొనుక్కుంటారో అదే కొనడానికి ఇష్టపడతారు. అలా కాకుండా మీరు వెజిటేబుల్ షాపింగ్కి వెళ్ళినప్పుడు ఈ వారం నా వెజిటేబుల్ బాస్కెట్లో ఏదో ఒక కొత్త వెజిటేబుల్, నేను ఎప్పుడు ట్రై చేయని వెజిటేబుల్ ట్రై చేయాలి అని పెట్టుకోండి. సో అలాగా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ వెజిటేబుల్స్ని ట్రై చేసే అవకాశం మనకు వస్తుంది. అలాగే నెక్స్ట్ మనం ఎప్పుడైనా సరే మీల్ని ప్లాన్ చేసుకోవాలి డెఫినెట్గా. ఇందాక నేను చెప్పినట్టు మార్పు అన్నది ఒకేసారి తీసుకురాలేము, దాన్ని చిన్న చిన్నగా తీసుకురావచ్చు. అలా చిన్న చిన్న స్టెప్స్ ఎట్లా ప్లాన్ చేసుకుంటున్నారు, ఈ వారంలో హోల్ గ్రెయిన్ ఏది ట్రై చేస్తున్నాను, ఎన్నిసార్లు ట్రై చేస్తున్నాను అన్నది మీరు క్లియర్గా ఎక్కడైనా రాసి పెట్టుకుంటే ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ యూ. అలాగే నేను ఈ వారం కొత్త వెజిటేబుల్ ఏం ట్రై చేస్తున్నాను, ఇట్లాగా ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. వారానికి ఇన్ని రోజులు హోల్ గ్రెయిన్స్, ఇన్ని రోజులు నేను ఇన్ని డిఫరెంట్ వెరైటీ ఆఫ్ వెజిటేబుల్స్ తింటాను, లేకపోతే నట్స్ అండ్ సీడ్స్ వారంలో ఎన్నిసార్లు తింటున్నాను అన్నది మీరు నోట్ చేసుకోవాలి. ఇలా మనం వారానికి ఒకసారి చేసే పనులు చిన్నగా రోజు లిస్ట్లోకి యాడ్ అవ్వాలి. అలాగే నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే మీరు చేసే ఈ మార్పుల్ని ఫ్యామిలీతో డిస్కస్ చేయండి. బికాజ్ ఏదో ఒక్క మనిషికి వండడం మనకు చాలా కష్టం. కాబట్టి మీరు చేయదలుచుకున్న మార్పు ఎందుకు చేద్దాం అనుకుంటున్నారు, అది మన ఆరోగ్యం మీద ఎలాంటి ఎఫెక్ట్ పెడుతుంది అన్న విషయాన్ని వాళ్ళతో డిస్కస్ చేసి, జనరల్గా ఒక ఫ్యామిలీలో అందరికీ ఒకలాంటి టేస్ట్లు ఎలాంటివి ఉంటూ ఉంటాయి. సో మీ ఫ్యామిలీ ఎలాంటి టేస్ట్ ఇష్టపడతారు, ఎలాంటి టెక్స్చర్స్ ఇష్టపడతారు. కొంతమంది టోఫు తినడానికి ఇష్టపడరు, అది చంక్స్లా ఉంటే తినలేకపోవచ్చు. అలాంటప్పుడు మీరు గ్రేట్ చేసి టోఫు చేస్తే ఏమైనా ఇష్టపడుతున్నారా, లేకపోతే టోఫుని ఇంకొక రెసిపీ లాగా ఏమైనా చేస్తే ఇష్టపడుతున్నారా, ఇలాంటివి మీరు ఫ్యామిలీతో డిస్కస్ చేసి అందరికీ ఒక కామన్ పాయింట్ ఏదో ఒక దాని దగ్గరికి వచ్చిన తర్వాత దాన్ని రెగ్యులర్గా మీరు మీ డైట్లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయండి. సో మనం ఎప్పుడూ కూడా వెయిట్ లాస్ అవ్వాలన్నా, లూజ్ అయిన వెయిట్ని ఎక్కువ రోజు సస్టైన్ చేయాలన్నా సరే మార్పు అన్నది పర్మనెంట్గా తీసుకురావాలి. ఒక మార్పు పర్మనెంట్గా మన దానిలో ఉండాలి అంటే మనము ఆ మార్పు వైపు చిన్న చిన్న అడుగులు వేయాలి. ఈ చిన్న చిన్న అడుగులే రేపు పొద్దున్న మనకి అవి చిన్నగా మన డైలీ లైఫ్లోకి మనం తీసుకురావడం అనేది చాలా ఈజీ అవుతుంది. సో దీని మీదే నేను లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశాను. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కైండ్లీ నాకు మెసేజ్ పెట్టండి. ఐ కెన్ హెల్ప్ యూ టు బ్రింగ్ ద సస్టైనెన్స్ ఇన్ యువర్ డైట్. ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్స్ యూ. థ్యాంక్ యూ.